ప్లస్ వేగంగా నడిచే ప్రపంచంలో మనం దేనైనా చాలా తొందరగా చేరుకోవడానికి ఆశిస్తూ ఉంటాం. సో, అలాగే జబ్బులు కూడా చాలా తొందరగా రావడానికి అదొక ఇండైరెక్ట్‌గా ఒక కారణం కూడా అవుతోంది. సో, కాబట్టి డయాబెటిస్, హైపర్‌టెన్షన్ అనే 2 ప్రధాన కారణాల చేత మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. అది కాకుండా కిడ్నీ జబ్బులు ప్రధానంగా కిడ్నీ లోపల ఉన్నటువంటి వాటి యొక్క చిన్న చిన్న అవయవాలు దాని లోపల కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ప్రధాన అంశాలు, అంగాలు ఉంటాయి వాటిల్లో కూడా. వాటిని గ్లోమెరులర్ ఫిల్టర్స్ అంటూ ఉంటాం. సాధారణంగా మనందరం ఊహించగలుగుతాం. కిడ్నీ అనేది ఒక పెద్ద ఫిల్టర్ కాదు. దాని లోపల 10, 15 లక్షల చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి. వాటిని మా భాషలో గ్లోమెరులాయ్ అంటారు. వాడుక భాషలో వాటిని ఫిల్టర్స్ అనుకుందాం. అలాంటి ఫిల్టర్స్‌కి పక్కన ఆ ఫిల్టర్ అయినటువంటి పదార్థాన్ని, మూత్రాన్ని లేదా నీళ్ళని తీసుకుంటూ పోవడానికి చిన్న చిన్న మూత్రనాళికలు ఉంటాయి. ఆ మూత్రనాళికల చుట్టుపక్కల ప్రదేశాలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సముదాయం అంతా ఉంటుంది. వీటిలో వచ్చే జబ్బులు భిన్నంగా ఉంటాయి. ఫిల్టర్స్‌లో వచ్చే జబ్బులు ఒక తీరుగాను, ఆ మూత్రనాళికలు వాటి పక్కన ఉన్నటువంటి సముదాయంలో ఉన్నటువంటి మార్పులతో వచ్చే జబ్బులు భిన్నంగా ఉంటాయి. ఈ జబ్బులు కూడా కొన్ని జన్యుపరమైన నేపథ్యము, రకరకాల కారణాలు కూడా వాటికి తోడవుతూ ఉంటాయి. వాటిలో మనకు తెలిసినటువంటి బాగా అధికంగా అనవసరంగా ఒక ఒక అవసరం లేకుండా మనం తీసుకున్నటువంటి పెయిన్ కిల్లర్సు, యాంటీబయాటిక్సు, అలా కడుపు నొప్పి, గ్యాస్ అంటూ వేసుకుంటున్న మందులు, రకరకాల మందులు. అందులో ఏ మందైనా పర్వాలేదు. అది ఏ పతి అని కాదు. ఆయుర్వేదమా, అల్లోపతియా, హోమియోపతియా అని కాదు. ఏ మందైనా అనవసరంగా మనం వేసుకున్నప్పుడు అది మనకి హాని చేసే అవకాశం ఉంటుంది.